డెవిల్ లోపల 25వ భవనం. 90,099లో ఒక పెద్ద టౌన్షిప్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 25 భవనాలు నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్ట్ మొదలవడానికి ముందు ఇక్కడ ఉత్పన్నమయ్యే జీవనశక్తి అందరికీ ఒక కొత్త ఆశనిచ్చింది. ప్రాజెక్టు పూర్తయ్యేలోపే బిల్డర్లు కార్మికులు అదృశ్యమయ్యారు. ప్రాంతం శాపగ్రస్తమని, పిశాచుడి వెన్నెముక అని స్థానికులు చెబుతారు. అన్నీ మర్చిపోయారు. కాని ఇప్పుడు ఎవరో తిరిగి ఆ శాపంగా మారిన లోయలోకి వస్తున్నారు. మేఘనా రావు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఆమెకి ఒక అనామక మెసేజ్ వస్తుంది. అక్కడ 25 భవనాలు ఉన్నాయి, కాని కనిపించేది 24 మాత్రమే. 25వది పిశాచుడు దాగి ఉన్న భవనం. ఆమె తన కెమెరామెన్ రిషి మరియు సౌండ్ ఇంజనీర్ దీపక్తో కలిసి ఆ మిస్టరీని రికార్డ్ చేయటానికి బయలుదేరుతుంది. వారు లోయలోకి వెళ్తారు. జీపీఎస్ పనిచేయదు. పాత మ్యాప్ ఆధారంగా చేరుతారు. 24 భవనాలు ఖాళీగా శాంతంగా ఉన్నాయి. బలమైన భయం ఒడిసిపడుతుంది. ఆలోచించిందే లేదు. 24 భవనాల్ని తిరిగారు. గదులన్నీ ఖాళీగా, నిశ్శబ్దంగా, ఎక్కువగా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ రాత్రి ఒక నీలి మబ్బుల్లోంచి 25 అంతస్తు బయటపడింది. అది పాత మ్యాప్లో ఉంది, కాని అక్కడ ఉండకూడదు. తలుపు దాని అంతటా అదే తెరుచుకుంది. మేఘనా, రిషి, దీపక్ లోపలికి అడుగుపెట్టారు. అప్పుడు మొదలైంది. కెమెరాలు సిగ్నల్ పోయాయి. గడియారాలు ఆగిపోయాయి. ప్రతి ఫ్లోర్ అదే కారిడోర్, తిరిగి తిరిగి అదే చోటికి వస్తున్నారు. ఓ చిన్న పిల్లవాడి స్వరం వినిపించింది. మేము వెళ్ళం. రెండో భాగం రాబోతుంది.